ఏది మామ మళ్ళీ నాగరేకలు వచ్చేది గుడి పూజారు వచ్చి కర్ర ఉంటున్నానా చూడలే నామో నారాయణ 8 గంటలకు 2 గంటలు లేచేది పూజ చేసేది. ఏ రాత్రి తాను చేసేదో ఏ పగలు చేసేదో ఒకటే పని పూజ. ఎన్నేళ్ళ కింద? ఇప్పుడు ఎన్నేళ్ళ ఇప్పుడు 40 దాటిపోయింది. 40 సంవత్సరాలు దాటిపోయినాయి అప్పటికి. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిన మరి ఇప్పుడు 40 అయిపోయింది. 80 ఏళ్ళ కింద. అప్పుడు పెద్ద ఉండే గుడి. పెద్ద గుడి అంటే పెద్దగా ఉండే కొబ్బరి అది ఉండే కొబ్బరి చూడు పైన అది పైన ఇట్లా పైన అది పైన ఉంటుంది కదా. అంటే చెట్లు మొలిచి అంత ఏళ్ళు పోయి గుడిపోయింది. అప్పటికే దొంగలు దాని పని చేయవచ్చు. దాంట్లో ఏమి దానం ఉందో దైవం ఉందో మనకు తెలియదు. అంటే దొంగలు పడ్డారా బయటూరులా? అంటే ఎట్లా ఏమైంది అప్పట్లో? ఎట్లా కూలిపోయింది? పెట్టిపోయేసారు. ఎవరు దాన్ని పోయిన చేయలే, ఎవరు చేయలే. కొన్ని రోజులు ఒక నాగరం ఆయన వచ్చి ఆడ నాగరంలో శివునిగులు ఉన్నాయి కదా, ఆ శివునిగులు పూజ చేసి పూజ చేసాడు. అంటే ఆయన ఉంటాయని కూడా కనుక్కోవచ్చు. చచ్చిపోయింది ఆయన కూడా. ఏవో తాతనాడు అప్పటికే ముసలి. ఇప్పుడు ఇక్కడ పూజలు జాతరలు జరుగుతున్నాయి ఇక్కడ. జాతర జరుగుతుంది పెట్టాడు. ఇప్పుడు నిన్న ఆడ జాతర జరుగుతుంది. అది కూడా పడవాడి గుళ్ళో ఉండే ఆ 2 నాగరంలో. మంచిగా ఇప్పుడు మంచిగా చేసిన గుళ్ళు పూజారి అవుతున్నాయి ఇప్పుడు ఆడ. ఇది కూడా పడవాడి ఇదంతా మొక్కజొన్నలు వేసేది పునాసి పండించారు. గుడి అట్లనే ఉండి చెట్టు మొలిచి ఆ తగ్గ చెట్టు మొలిచి ఏళ్ళు పోయి ఆన నాని గుడిపోయింది. గట్టి కూడా గుడి వానకి నాని కూలిపోయిందా? కూలిపోయింది. అంటే ఎవరు పట్టించుకోక ఎవరు పట్టించుకోలే, ఎవరు రాలే, ఎవరు చేయలే. ఇప్పుడు తెలుగుకి వచ్చిన వరకు పిల్లలు తెలుగుకి వచ్చిన వరకు ఇప్పుడు పట్టించుకుంటున్నాం. అంటే దేవుడు అంటే ఈయన దేవుడు. ఇప్పుడు పురాణాల ఊర్లో గుళ్ళు చూసుకుంటే ఇదే గుడి. ఇదే గుడి మన ఊరు పట్టుకు శివుని గుడి అన్నది ఇదే. శివుని గుడి అనేది ఎంత పెద్ద ఉండేది గుడి? స్తంభం ఎత్తుండేనా? గోపురం అన్ని. ఇప్పుడు వినాయకుడు మంచిగా ఉండేనా అప్పట్లో? వినాయకుడు చెయ్యి ఉండే తొండముండి అది కొట్టు చెయ్యి కొట్టు కోతుకు పారదు. అది ఎందుకంటే సున్నం అది శుద్ధ అంత గట్టిగా చూడాలి. నాగమ్మ పడిగే చాలు దేవస్థానాలు ఉన్నాయి. ఇలా గుళ్ళు వెళ్తాయి ఏమన్నా నిగ్రహం ఉండే లేదు. నిగ్రహం ఎవరు తెలియదు. ఏది లింగం ఉండేనా? పెద్ద లింగం ఉండే, చిన్న లింగం ఉండే. గుడి తగ్గట్టు. ఇప్పుడు గుడి మళ్ళా గుడి పైన అది దార పడుతుండే కదా, అది గంటలు ఉండే, మండపం ఉండే, శస్త్రం ఉండే, మండపం ఉండే, గంటలు ఉండే. ఇక అన్ని దొంగలు ఎత్తుకొని తినదాక ఎవరు చూస్తామయ్యా? ఇద్దరు అడవిలోకి ఉండే ఇంటికి అయితే ఇక్కడ ఇవన్నీ ఇండ్లు లేవు. అక్కడనే ఉండే 4-5 గుడిసెలు. ఇక ఇల్లు పడబట్టి అన్ని ఎత్తుకుపోయి దొంగలు గంటలు ఉండే. ఇక పొద్దునే చిట్టవాట ఆడుకుని మేము పొరలో అంత వచ్చి మంచిగా ధ్వజస్తంభం ఉండేనా మామ? స్తంభం లేదు కదా. మెట్లు ఉండేనా? ఆడ మెట్లు లేవు, ఏమి ఒక ఖాళీ ఈడ గర్వా అని ఉండే. ఇక్కడ పూజ చేసుకుని ఈ కాడ తిరిగేది వినాయకుడి సాయి. ఆడ ముందల కోనేరు ఉండేనా ఏమన్నా? మడుగులాగా ఏది లేదు. మీరు చూసినప్పుడే సపరేట్ ఉన్నది, సాపుకుని ఉంది అనుకోరాదు. ఇక ఇప్పుడు తెలుగు వచ్చిన పట్టించుకుంటుంది, పట్టించుకోవాలని పట్టించుకుంటుంది. నువ్వేమంటావు? ఇప్పుడు ఇది ఏం చేయొచ్చు మనం మరి? దేని ఇది ఇప్పుడు చేయాలి, గుడి కట్టాలంటావా? కట్టుకోవాలి. తెలిసినప్పుడు కట్టచేయడం వాళ్ళే. ఎవరైనా పాలు చేసారు కదా, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంతో మంది పోయారు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకొని కూలగొట్టి అక్కడ రాయంత వేసి ఆమె నేను కట్టిస్తాను, ఆమె బండలు తెస్తా అని చెప్పి ఆమె బండలు వేయలేదు. ఆయన గుడి కడదామని ఆయన కట్టలేదు. గుడి తీసి కూలగొట్టి ఆయన రాయి తీసి ఆయన చచ్చిపోయిండు. అయ్యా ఏం లేదు. ఇప్పుడు దానికి వచ్చింది. ఇప్పుడు కట్టి తీరవాలి. వీడికి వచ్చినప్పుడు ఇది కట్టి తీరవాలి. ఎల్లుడాలు ఉన్నాయి అయ్యా, మా శివుని గుడి లేదు, చక్కగా ఉన్నాయి. మన శివునికి గుడి లేదు, పట్టించుకోవట్లేరు ఎవరు. పట్టించుకొని చేస్తేనే మన ఊరికి మంచిగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ విగ్రహాలు ఎత్తుకుపోయినంట కానీ దొంగతనాలు ఎత్తుకుపోయి నిగ్రహాలు ఉండే అన్ని అంటున్నా కానీ నిగ్రహాలు ఉండే ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఎత్తుకుపోయి తెలియదు. ఇప్పుడు శివుడిని ఎత్తుకుపోయారంటావా అందులో గూడిపోయిందంటావా? శివుడు అయితే నాకు లింగం ఉండే బిడ్డ. లింగం మీరు చూసిరా? నువ్వు చూసినావా? లింగం చూసినా? లింగం ఉండే, చిన్న లింగం. ఇక నిగ్రహాలు ఏం లేవుగా, లింగమే ఉండే. లింగానికి పూజ చేసేది చూసిన వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ లింగం ఉండే. ఎత్తుకుపోయారు అంటావా అలా గూడిపోవచ్చు అంటావా?
ఇక భగవంతు చిత్తం ఎత్తుకుపోయేది తెలియదు అంటే మురిగిపోయేది తెలియదు. ఆ. మనం తీస్తే తెలుస్తుంది. ఆహా. ఆ తొమ్మిదిన్నర ఇక చూడదు మనం ఎట్లా చేస్తాం. అవునవునవును. ఇక గంటలు మొగలే తుండే అన్ని ఎత్తుకుపోయారు దొంగలు. అవు. పెద్ద పెద్ద గంటలు ఉంటాయి అంట. గంటలు పెద్ద గంటలైతే ఉండే. అంటే మొత్తం రాళ్ళతోటి ఉండగా మామ గుడి మొత్తం రాయి రవితే, మొత్తం రాయి. మొత్తం రవితే అంత ఎత్తుదాకా రవితే. ఆ. నీకు తెలిసి ఎన్నేళ్ళ నుంచి ఉండొచ్చు ఈ గుడి ఈడ? నేను పుట్టకముందు నుంచి ఉన్నది అది. నువ్వు పుట్టక ముందు నుంచి? పుట్టకముందు మా అయ్యలు పుట్టిన లేదు అప్పటికి. ఆ. ఎన్ని నెలలు ఉంటాయి ఇక్కడ? ఉంటున్నా 60-70. నువ్వు ఇంకా 100 ఎక్కడ ఉంటుంది? అంటే 100 ఏళ్ళ పైనే ఉండొచ్చా? ఇది ఎక్కువ ఉండొచ్చు? ఎట్ట కట్టినా గుడి నిలబెట్టుకుని అప్పుడు తిరిగి వచ్చిన అయితే పడబడ్డది. గణపతి దేవుడు ఆ. పడబడ్డది. ఇప్పుడు దానికి తొగ తెచ్చి ఇది జిప్పిడిసి కానీ అయ్యా నమో నారాయణ అంటే హనుమాన్లో కూడా వండుకును. ఈడొచ్చి పండుకును. కాళ్ళ కట్ట చెప్పులు ఆయన ఎగురుతుంది. ఆయన ఉన్నదే 4 ఫీట్లు కానీ 6 ఫీట్లు ఎత్తే ఎగురు. పూజ చేసేదా? మరి ఆడ శివలింగం లేదు ఉండేనా? లేకుండా వండుకొని ఈడ జర చోటు లేకుండా ఈడ వండుకుంది. గుడి ఆయన ఇష్టమే ఇష్టం. అయ్యా గుడి ఎట్లుండే? గుడి మీది గోపురం లేదు, అప్పటికే పోయింది. మామూలు అన్ని కడీలే ఉన్నాయి. చెత్త లెక్క ఇట్లా ఉన్నాయి. మొత్తం చెట్లు, అంతా రాళ్ళు రప్పలు చెట్లు పెద్ద కడీలే.